ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నౌన్ లేదా జెరాండ్కి ముందు ఒక ప్రిపోజిషన్ ఉండి, అంటే ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌన్ లేదా జెరాండ్ను ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా ఏ విధంగా ఫామ్ చేయాలి, ఏ విధంగా జాయిన్ చేయాలి, అది ఏ విధంగా కంబైన్ చేయాలి అనేది నేర్చుకోబోతాను ఫ్రెండ్స్. ఓకేనా? సింథసిస్ ఆఫ్ టూ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ సింగిల్ సింపుల్ సెంటెన్స్ బై యూజింగ్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఆర్ జెరౌండ్. ఓకేనా? అయితే నౌను లేదా జెరౌండ్కి ముందు ఒక ప్రిపోజిషన్ పెట్టి దీని సహాయంతో ఆ రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా ఏ విధంగా మనము ఫామ్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిపోజిషన్స్ ఏంటంటే మనము ఎక్కువగా ఉపయోగించేవి ఏంటంటే ఫర్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ రెండు ఒకటేనండి, ఈ రెండు ఒకటే. ఓకేనా? తర్వాత బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు కూడా ఇక్కడ వస్తుందండి ఇవి. అలాగే ఆన్, అలాగే బిసైడ్స్, తర్వాత బిఫోర్, ఆఫ్టర్, అలాగే బై, వితౌట్. వీటిని ఉపయోగించి, ఈ ప్రపోజిషన్స్ని ఉపయోగించి వాటి తర్వాత నౌన్ల జెరాండ్ మనము రాసి ఆ రెండు సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్కి ఎలా మార్చాలనేది మనము ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ నౌన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. జెరాండ్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. జెరాండ్ అంటే మనకి దాని ఫామ్ ఏంటంటే వెర్బ్ వన్కి ఐఎన్జీ రాయడం. ఓకేనా? ఈ విధంగా ఒక ప్రిపోజిషన్ తర్వాత నౌన్ లేదా వెర్బ్ వన్కి ఐఎన్జీ జెరాండ్ రాయడం ద్వారా రెండింటిని ఒకే సెంటెన్స్కి ఎలా రాస్తాం అనేది నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఫర్ను ఉపయోగించి ఏ విధంగా అనేది డిస్కస్ చేద్దాం. ఫర్ తర్వాత నౌన్ ఆర్ జెరాండ్ను ఉపయోగించి ఏ విధంగా రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా మనము కంబైన్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఫర్ని రెండు సందర్భాలు ఉపయోగిస్తామండి. ఒకటంటే ఏదైనా ఒక వస్తువుని పలానా ఎంత కొన్నాము, లేదా ఒక హౌస్ని ఎంత కొన్నాము, దానికి ఎంత ఒక హౌస్ కొన్నాము, ఎంత పే చేసాము అని చెప్పినప్పుడు ఆ విధంగా కొనేటప్పుడు ధరల విషయంలో మనము ఫర్ని ఉపయోగిస్తాం. అలాగే ఫర్ని ఒక రీజన్ చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము, ఓకేనా? చూద్దాం. ఐ బాట్ ఏ పెన్, ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ ఇట్. ఐ బాట్ ఏ పెన్ ఇదొక సింపుల్ సెంటెన్స్ అండి. ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ ఇట్ ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే సబ్జెక్టు ఫైనల్ వర్బ్, ఇది రెండు వేరు సింపుల్ సెంటెన్స్. ఈ రెండింటిని ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఇందులో సబ్జెక్ట్ ఐ. అయితే ఐ బాట్ ఏ పెన్, ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ ఇట్. దీనిని మనం ఒకే సింపుల్ సెంటెన్స్గా ఫర్ను ఉపయోగించి రాయాలి. అంటే ఇక్కడ ఒక అమౌంట్కి ఒక వస్తువును కొన్నాము అన్నప్పుడు దాన్ని ఫర్ను ఉపయోగించి రాయొచ్చు. అలా రాస్తుంటే మనకి యాక్చువల్గా ఐ బాట్ ఏ పెన్, ఇక్కడ చూడండి రెండు సబ్జెక్టులు ఒకటే కదా, ఇది రిమూవ్ చేసేవచ్చు. ఐ బాట్ ఏ పెన్ ఫర్ 10 రూపీస్ అనొచ్చు. ఇట్ అంటే ఏంటిదని మరి పెన్నే కదా, ఇటు కూడా మరి అవసరం లేదు. ఫర్ 10 రూపీస్. సో ఈ రెండు కలిపి ఒకే మీనింగ్లో రాసిస్తాం. ఐ బాట్ ఏ పెన్ ఫర్ 10 రూపీస్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే నేను ఒక పెన్ కొన్నాను, ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ ఇట్, దానికి ఒక 10 రూపాయలు ఇచ్చాను. దాని అర్థం ఏంటంటే 10 రూపాయలకు పెన్ కొన్నట్టే కదా, కాబట్టి నేను 10 రూపాయలకు ఒక పెన్ కొన్నాను అని ఒకే సెంటెన్స్గా చెప్పడమే ఇది సింపుల్ సెంటెన్స్ వద్దనమాట. ఐ బాట్ ఏ పెన్ ఫర్ 10 రూపీస్. ఇందులో ఒకే ఫైనల్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కలిపి ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మరి ఈ వెర్బ్ కూడా ఉండదు. అయితే దీన్ని ఇంకోలా రాయొచ్చు. ఎలా రాస్తా అంటే ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని రాయొచ్చు. ఐ గేవ్ 10 రూపీస్ ఈ సెంటెన్స్ ఉపయోగించవచ్చు. ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ రాసి ఇక్కడ చూడండి ఈ రెండు సబ్జెక్టులు ఉంటాయి కదా, అప్పుడు దీన్ని రిమూవ్ చేసి బాట్కి అంటే బాట్ యొక్క మెయిన్ వర్బ్ ఏంటంటే బై. సో ఫర్ అంటే ప్రిపోజిషన్ తర్వాత జెరాండ్ అని రాయాలి, నౌన్ అని రాయాలి. మరి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నౌన్ ఉంది, వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్ని మనము ఇంగ్ ఫామ్లో మార్చండి. ఫర్ బయింగ్ ఏ పెన్, ఇలా రాసినా రైటే. ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ బయింగ్ ఏ పెన్, లేదా ఐ బాట్ ఏ పెన్ ఫర్ 10 రూపీస్. ఈ సెంటెన్స్ని యాక్చువల్గా రాసి ఈ సెంటెన్స్ని ఓన్లీ ఫర్ పెట్టి అమౌంట్ రాస్తే సరిపోద్ది. లేదు ఈ సెంటెన్స్ని ఉపయోగించి రాయాలనుకున్నప్పుడు ఫర్ పెట్టినప్పుడు అంటే ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ దేనికైనా 10 రూపీస్ ఇచ్చాము, ఫర్ రాసి దీని ఫర్ తర్వాత ఇక్కడ చూడండి 10 రూపీస్ అనేది ఒక నౌను. ఫర్ తర్వాత నౌన్ అనేది రావాలి, జెరాండ్ అనేది రావాలి, వెర్బ్ వన్కి ఐఎన్జీ. మరి ఈ సెంటెన్స్ని యాజ్ గా రాసినప్పుడు ఈ సెంటెన్స్లో ఐ రెండు ఒకటే సబ్జెక్టులు కాబట్టి ఇది అలాగే రిమూవ్ చేసేస్తాం.
ఇక్కడ ఈ వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చాలి. ఫర్ బయింగ్ ఏ పెన్, ఫర్ బయింగ్ ఏ పెన్. నేను 10 రూపీస్ ఇచ్చాను, ఎందుకు ఇచ్చామంటే పెన్ కొనడానికి, ఆ పెన్ కొన్నందుకు అతనికి 10 రూపీస్ ఇచ్చానని చెప్పడం. ఓకేనా? ఈ విధంగా ఏది రాయాల్సిన రైటే. నెక్స్ట్ అండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బయ్యింగ్ అనేది ఫైనట్ వెర్బ్. సో ఇందులో ఒకే ఫైనట్ వెర్బ్ ఉందండి, గేవ్. కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక సింపుల్. ఈ రెండిట్లో ఏది రాసిన ఆన్సర్ రైటేనండి. నెక్స్ట్, మోహన్ వాజ్ పనిష్డ్, హీ టోల్డ్ ఏ లై. మోహను శిక్షించబడ్డాడు, హీ టోల్డ్ ఏ లై, అబద్ధం ఆడాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకున్న 2 సెంటెన్స్లో కూడా రీజన్ ఉంది. సో రీజన్ని ఉన్న సెంటెన్స్ని కలపడానికి కూడా ఫర్ను ఉపయోగిస్తూ చెప్పాం. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్ సెంటెన్స్ ఏంటండి, హీ వాజ్ పనిష్డ్. బేస్ సెంటెన్స్ ఇది రాయని ముందు, మోహన్ వాజ్ పనిష్డ్. ఎందుకంటే ఈ మోహన్ హీ ఒకటే, 2 సబ్జెక్టులను, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ కదా. ఈ రిమూవ్ చేసేయండి. మోహన్ వాజ్ పనిష్డ్, ఎందుకు పనిష్ చేయబడ్డాడు, ఫర్ టెల్లింగ్ ఏ లై. ఫర్ రాసి, ఫర్న్ అనేది ఇప్పుడు ఫర్ తర్వాత రీజన్ రాయాలి. ఎందుకు పనిష్ చేయబడ్డాడంటే రీజన్ ఏంటండి, అబద్ధం ఆడింది. అయితే ఫర్ తర్వాత నౌనైనా రావాలి లేదా వెర్బోన్కి ఐఎన్జీని రావాలి. మరి ఇక్కడ వెర్బ్ ఏంటండి, టెల్. టెల్, టోల్డ్, టోల్డ్. దీన్ని వెర్బోన్కి ఐఎన్జీలో మార్చేయండి, అప్పుడు జరాండ్గా మారిపోద్ది. ఫర్ టెల్లింగ్ ఏ లై. ఈ విధంగా ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ జరాండ్ కానీ ఉపయోగించి మనము ఈ 2 సెంటెన్స్ని కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్గా మారుస్తున్నాం. మీనింగ్ ఒకటే, మోహన్ వాజ్ పనిష్డ్ ఫర్ టెల్లింగ్ ఏ లై అంటే అబద్ధం ఆడినందుకు అతను శిక్షించబడ్డాడు అని మోహను. ఓకేనా? నెక్స్ట్ అండి, ఐ సోల్డ్ మై హౌస్, ఐ గాట్ 50 lakh rupees. ఈ విధంగా ఒక హౌస్ కొన్నా, ఒక హౌస్ అమ్మినా, ఎంతకు అమ్మాము, లేదా ఒక వస్తువు కొన్నా, ఎంత కొన్నాం అన్నప్పుడు ఫర్ను ఉపయోగించి ఈజీగా రాయొచ్చు. అంటే ఐ సోల్డ్ మై హౌస్ ఫర్ 50 lakh rupees రాసిన సరిపోద్ది. ఫర్ 50 lakh rupees. ఓకేనా? ఇక్కడ 2 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉండదు, మరి ఈ వెర్బ్ కూడా ఉండదు. ఫర్ పెట్టేసి ఈ అమౌంట్ ముందు రాసేయడమే, మొదటి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసి. మరి 2వ సెంటెన్స్ మనం బేస్ చేసుకొని రాయాలనుకుంటే ఐ గాట్ 50 lakh rupees. ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని రాసాం కాబట్టి ఫర్ పెట్టి అమౌంట్ రాస్తాం. కానీ 2వ సెంటెన్స్ని బేస్ చేసి రాసినట్లయితే ఐ గాట్ 50 lakh rupees ఫర్ పెట్టి ఇక్కడ అలాగా ఐ ఒకటే, ఇక్కడ ఐ ఉండదు. మరి ఇక్కడ ఈ వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చాలి. సెల్, ఫర్ సెల్లింగ్ మై హౌస్. ఐ గాట్ 50 lakh rupees ఫర్ సెల్లింగ్ మై హౌస్. ఇది సింపుల్ సెంటెన్సే. ఐ సోల్డ్ మై హౌస్ ఫర్ 50 lakh rupees, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. సో ఈ అమౌంట్ ముందు ఫర్ పెట్టిస్తే ఈ సింపుల్, ఈ 2 సబ్జెక్టు ఈ వెర్బ్ మరి ఉండవు. అమౌంట్ ముందు ఫర్ పెట్టిస్తే లేదు. 2వ సెంటెన్స్ అమౌంట్తో ఉన్న, అమౌంట్ ఏ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ బేస్ చేసుకొని రాసినట్లయితే ఫర్ పెట్టి ఈ మొదటి సెంటెన్స్లో ఉన్న వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చాలి. ఓకేనా? ఫర్ సెల్లింగ్ మై హౌస్. ఇది ఫర్ను ఉపయోగించి, ఫర్ తర్వాత నౌన్ కానీ జరాండ్ను ఉపయోగించి 2 సెంటెన్స్లు ఏ విధంగా ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చడం అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇక్కడ ఐ సోల్డ్ మై హౌస్ ఫర్ 50 lakh rupees అంటే నేను 50 లక్షలకు మా ఇంటిని అమ్మేశాను. ఐ గాట్ 50 lakhs rupees ఫర్ సెల్లింగ్ మై హౌస్. నాకు 50 lakhs rupees వచ్చింది ఎందుకంటే హౌస్ అమ్మినందుకు. 2 ఒకటే మీనింగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో 2 సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్కి ఏ విధంగా రాయాలనేది. ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత డిస్పైట్ తర్వాత నౌన్ కానీ జరౌండ్ కానీ ఉపయోగిస్తాం. ఆర్డ్ని ఉపయోగించి మనము ఏ విధంగా ఒకే సింపుల్ సెంటెన్స్గా రాస్తాం అనేది నేర్చుకుందాం. ఇక ఇన్స్పైట్ ఆఫ్ అయినా డిస్పైట్ అయినా ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే 2 అపోజింగ్ యాక్షన్స్ లేదా అపోజింగ్ స్టేట్మెంట్స్. అంటే నేను కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాను అంటే ఒక పని జరిగినప్పటికీ ఇంకో పని జరగలేదు. అపోజింగ్ యాక్షన్స్ ఒకటే ప్లస్ మైనస్ అలాంటి సెంటెన్స్లని ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో మనం జాయిన్ చేసి రాస్తాం అనమాట. చూద్దాం ఈ అయితే ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ ఇన్స్పైట్ ఆఫ్ తోటి డిస్పైట్ తోటి నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. జాయిన్ ది సెంటెన్సెస్ విత్ ఇన్స్పైట్ ఆఫ్ అలాగే డిస్పైట్తో వేరే వేరే వీడియోలు చేస్తున్నాను. అందులో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ వీడియోల యొక్క లింకులు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ మీకు పెడతాను, చూడండి. ఓకేనా? హీ వర్క్డ్ హార్డ్, ఈ ఫెయిల్డ్. అతను కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. చూసారా, ఇవి 2 అపోజింగ్ యాక్షన్స్. కాబట్టి ఇలాంటి వాటిని ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ ఉపయోగించి రాస్తాం. అయితే ఇక్కడ మెయిన్ బేస్ స్టేట్మెంట్ ఏది? అతను కష్టపడడం అనేది బేస్ స్టేట్మెంట్. తర్వాత జరిగింది ఏంటంటే ఫెయిల్డ్, ఇది యాక్షన్, దీని యొక్క రిజల్ట్ ఇది.
సో ఏదైతే మెయిన్ యాక్షన్ ఉందో దానికి మాత్రమే ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ పెట్టాలి. సో ఈ రెండిట్లో సబ్జెక్ట్ ఏంటంటే హీ. సో దీనికి ఈ వర్క్డ్ హార్డ్ అనేది బేస్ స్టేట్మెంట్, దాని రిజల్ట్ ఇది. కాబట్టి ఈ బేస్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని రిమూవ్ చేసి ఇన్స్పైట్ ఆఫ్ రాయండి. ఇన్స్పైట్ ఆఫ్ రాసి ఇన్స్పైట్ ఆఫ్ తర్వాతన డిస్పైట్ తర్వాతన వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చాలి, లేదా ఒక నౌన్ అయినా రాయాలి. ఇది రూలు. జరన్ అయినా రాయాలి, నౌన్ అయినా రాయాలి. జరన్ అంటే వెర్బ్ని కయ్యించి. మరి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత వర్క్ని ఏమి రాస్తాడు? వర్కింగ్ హార్డ్. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ కామా మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయడం. హీ ఫెయిల్డ్ అంటే అతను కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాడు అని అర్థం. ఈ విధంగా వెర్బ్ని ఇంగ్ ఫామ్లో మార్చవచ్చు, లేదా దీనిని ఒక నౌన్గా మార్చవచ్చు. మనం ఏటి రాయచ్చు చెప్పినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్ అని రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్ అని రాయొచ్చు. అది రాసిన రైటే. ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ అయినా రాయొచ్చు, లేదా జరన్ అయినా రాయొచ్చు. దీని అంతటినీ కలిపి మనం ఒక నౌన్గా మార్చవచ్చు. ఎలాగంటే హార్డ్ వర్క్ అని. ఇన్స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ ఫెయిల్డ్ అన్న రైటే. నెక్స్ట్ డిస్పైట్ సేమ్ అండి, రెండు మీనింగ్స్ ఒకటే. డిస్పైట్ వర్కింగ్ హార్డ్ కామా ఈ ఫెయిల్డ్, ఈ రెండు మీనింగ్స్ ఒకటేనండి. ఓకేనా? అంటే కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాడని. నెక్స్ట్ హీ వెంట్ టు ఆఫీస్ హీ వాజ్ ఇల్. హీ వెంట్ టు ఆఫీస్ హీ వాజ్ ఇల్. అతను ఆఫీస్కి వెళ్ళాడు కానీ నీరసంగా ఉన్నాడు, అతనికి అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేదు. అంటే రెండు అపోజిట్ స్టేట్మెంట్స్. ఎవరైనా ఆరోగ్యం బాగోపోతే ఇల్లుగా ఉంటే, అది నీరసంగా ఉంటే ఆఫీస్కి వెళ్ళరు, కానీ ఆఫీస్కి వెళ్ళాడు. కాబట్టి ఇలాంటి అపోజింగ్ యాక్షన్ స్టేట్మెంట్స్ని కాంట్రాస్ట్ టైప్ అనమాట. అంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. అలాంటి వాటిని ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ, అంటే అతనికి నీరసంగా ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళాడు అని మీనింగ్ రావడం. ఓకేనా? కాబట్టి ఇందులో బేస్ స్టేట్మెంట్ ఏంటని బాగా అబ్జర్వ్. బేస్ స్టేట్మెంట్ ఏది? ఆఫీస్కి వెళ్ళడమా, అతను నీరసంగా ఉండడమా? నీరసంగా ఉండడం అనేదే బేస్ స్టేట్మెంట్. ఓకేనా? నీరసంగా ఉండడం అనేది బేస్ స్టేట్మెంట్. నీరసంగా ఉన్నప్పటికీ ఆఫీస్కి వెళ్ళాడు. సో ఉన్నప్పటికీ అని మీనింగ్ ఎక్కడ వస్తుంది? ఈ సెంటెన్స్లో వస్తుంది. కాబట్టి ఇదే బేస్ స్టేట్మెంట్. కాబట్టి ఇందులో ఇది సబ్జెక్ట్ ఈక్వల్, కాబట్టి ఇందులో సబ్జెక్ట్ రిమూవ్ చేయండి. ఈ సెంటెన్స్ని ఉపయోగించి రాయండి. ఇన్స్పైట్ ఆఫ్ ఎక్కడ మరి దీనిని జెరాండ్ అని రాయొచ్చు, వెర్బ్ వన్కి ఐఎన్జీ. ఇక్కడ మెయిన్ వెర్బ్ పెట్టిన ఇక్కడ వజ్, మెయిన్ వెర్బ్ బీ ఫామ్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ వస్తుందంటే బీయింగ్. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్. ఇక్కడ మెయిన్ వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చామంటే, ఎందుకు మార్చామంటే ఇక్కడ వజ్ అనేది బీ ఫామ్ వెర్బ్, ఇదే మెయిన్ వెర్బ్ కాబట్టి బీకి ఇంగ్ ఫామ్ రాయాలి, బీయింగ్. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ కామా ఈ వెంట్ టు ఆఫీస్. చూసుకోండి, బేస్ స్టేట్మెంట్ ఎటువైపు అని చూసుకోండి. ఓకేనా? దీన్ని ఇంకోలా రాయొచ్చు. దీని అంతటిని కలిపి నౌన్ కింద మార్చొచ్చు చెప్పాను. అలాగండి ఇన్స్పైట్ ఆఫ్ ఇల్నెస్. ఇల్ ఎవరు రాయొచ్చండి? ఇల్నెస్ కామా ఈ వెంట్ టు ఆఫీస్. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ అయినా రాయొచ్చు, లేదా జెరాన్ అయినా రాయొచ్చు. జెరాన్ రాద్దనుకుంటే ఇక్కడ ఉన్న వెర్బ్ని మెయిన్ వెర్బ్ని ఇంగ్ ఫామ్లో మార్చేయాలి. ఇక్కడ మెయిన్ వెర్బ్ వజ్ కాబట్టి దానికి ఇంగ్ ఫామ్ బీయింగ్. లేదు దీని అంతటిని కలిపి ఒక నౌన్ కింద మార్చిస్తే ఇల్నెస్. ఇన్స్పైట్ ఆఫ్ ఇల్నెస్ అంటే నీరసంగా ఉన్నప్పటికీ అతను ఆఫీస్కి వెళ్ళాడు. అలాగే డిస్పైట్ బీయింగ్ ఇల్ హీ వెంట్ టు ఆఫీస్. డిస్పైట్ ఇల్నెస్ హీ వెంట్ టు ఆఫీస్. డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు, ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయిపోతుంది. మీకు మర్చిపోయి చెప్పడం, ఈ రెండు సెంటెన్స్ని ఒకే సెంటెన్స్గా మార్చినప్పుడు అంతా కూడా ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది మాత్రమే క్లాజు, ఒకే ట్రాన్స్టివ్, ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఒకే సింపుల్ సెంటెన్స్. ఒక ఫైనట్ వెర్బ్ ఉంటే ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అవుతుందని చెప్పాను. ఈ ఫైనట్ వెర్బ్లు ఇందులో ఉండవు, ఇది ఫ్రేజ్ ఇది. ఓకేనా? ఇంగ్ ఫార్మ్స్ అన్నీ కూడా నాన్ ఫైనట్ వెర్బ్స్ కాబట్టి ఈ మొత్తం అంతట్లో ఒకటే ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్? I did not attend the party, she invited me. I did not attend the party, she invited me. నేను పార్టీకి అటెండ్ అవ్వలేదు, ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. అంటే రెండు విరుద్ధంగా జరిగాయి. ఇన్వైట్ చేసింది కానీ పార్టీకి వెళ్ళలేదు. ఓకేనా? అపోజింగ్ స్టేట్మెంట్స్. అయితే ఇక్కడ సబ్జెక్టులు వేరేగా ఉన్నాయి. ఐ ఉంది, ఇక్కడ సి ఉంది. సబ్జెక్టులు వేరేగా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసుకుని జాగ్రత్తగా. ఇందులో మెయిన్ బేస్ స్టేట్మెంట్ ఏది? ఆమె ఇన్వైట్ చేయడం అనేది. ఓకేనా? ఇది ఇన్వైట్ చేయడం, ఇది బేస్ స్టేట్మెంట్. అంటే ఆమె ఇన్వైట్ చేసినప్పటికీ నేను వెళ్ళలేదు, ఆమె ఇన్వైట్ చేసినప్పటికీ నేను వెళ్ళలేదని అర్థం. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ దీన్ని ఉపయోగించి రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్
ఇన్స్పైట్ ఆఫ్ రాసిన తర్వాత ఇక్కడ సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నాయి, సబ్జెక్ట్ రిమూవ్ చేయలే కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ రాసిన తర్వాత సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ బేస్ స్టేట్మెంట్ దీనికే మనం ఇన్స్పైట్ ఆఫ్ పెడతాం, ఎందుకంటే ఆమె ఇన్వైట్ చేసినప్పటికీ నేను అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇదే బేస్ స్టేట్మెంట్, అంతే కదా. ఇప్పుడు దీనిని మనము రెండు సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత ఈ సబ్జెక్టు యొక్క బేస్ స్టేట్మెంట్ యొక్క సబ్జెక్ట్ యొక్క పొస్సివ్ రాయాలి. సీకి ఏమవుద్దండి హెర్ రాసి అప్పుడు దీనికి ఇంగ్ ఫామ్ రాయండి ఇన్వైటింగ్. దీని యొక్క పొస్సివ్ రాసి ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ ఇన్వైటింగ్ మీ కామా ఐ డిడ్ నాట్ మిగతా సెంటెన్స్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ ఇన్వైటింగ్ మీ చూసారా, రెండు సబ్జెక్టులు వేరువేరైనప్పుడు ఈ బేస్ స్టేట్మెంట్లో ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ యొక్క పొస్సివ్ రాయాలా. పొస్సివ్ అడ్జెక్టివ్ చెప్పుకున్నాం, హెర్, మై, యువర్ చెప్పాం కదా, దేర్ అని. దానికి పొస్సివ్ రాసి ఈ వెర్బ్ని జెరాండ్లోకి మార్చేయండి, హెర్ ఇన్వైటింగ్ మీ. లేదు దీన్ని ఇంకోలా రాయించాలంటే ఇన్స్పైట్ ఆఫ్ హెర్ ఇన్విటేషన్ అంటే నౌన్లోకి మార్చాం. హెర్ ఇన్వైటింగ్ మీని హెర్ ఇన్విటేషన్ టు మీ, హెర్ ఇన్విటేషన్ టు మీ రాయాలి. అప్పుడు ఎక్స్ట్రాగా టూ యాడ్ చేయాలి. కామా ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ అంటే ఆమె నన్ను ఇన్వైట్ చేసినప్పటికీ నేను పార్టీకి అటెండ్ అవ్వలేదని అర్థం. సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్ యొక్క పొస్సివ్ రాసి ఆ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ రాసి మిగతాంతా యాజిటివ్గా రాసి రెండో సెంటెన్స్ యాజిటివ్గా రాసిడమే. లేదంటే దీని అంతటిని ఒక నౌన్గా మార్చొచ్చు, హెర్ ఇన్విటేషన్ అనొచ్చు. హెర్ ఇన్విటేషన్ అన్నప్పుడు మీ ఇన్విటేషన్ టు మీ అనాలి, టు మీ, ఓకేనా. ఎక్స్ట్రాగా డిస్పైట్తో సేమ్, రెండు ఒకటే, డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ ఒకటే. నెక్స్ట్ అండి, హీ మిస్బిహేవ్డ్ ద టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. అతను మిస్బిహేవ్ చేశాడు, టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. అంటే ఇక్కడ హీ వేరు, టీచర్ వేరు. మిస్బిహేవ్ చేసింది వేరు, పనిష్ చేసింది ఎవరు, టీచర్. ఈ రెండు సబ్జెక్టులు వేరు వేరు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి అక్కడ, అతను మిస్బిహేవ్ చేసినప్పటికీ టీచర్ పనిష్ చేయలేదని అర్థం. ఇది మెయిన్ బేస్ స్టేట్మెంట్. ఒక పని జరిగినప్పటికీ ఇంకో పని జరగలేదు అప్పటికీ అని మీనింగ్ ఎందులో వస్తుందో అదే బేస్ స్టేట్మెంట్. దానికి ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ మనం యాడ్ చేయాలి. అయితే ఇక్కడ మిస్బిహేవ్ చేసినప్పటికీ టీచర్ పనిష్ చేయలేదు. అయితే దీన్ని రాయాలి. దీన్ని రాసినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్, మరి ఇక్కడ సబ్జెక్టులు వేరు ఉన్నాయి కదా, సబ్జెక్టులు వేరు ఉన్నప్పుడు ఏడ్ చెప్పండి. దీని యొక్క పొస్సివ్ హిజ్, ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ మిస్బిహేవింగ్. ఇక్కడ దీనికి మిస్బిహేవ్డ్కి ఇంగ్ ఫామ్ పెట్టండి, లేదా ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ మిస్బిహేవియర్ నౌన్ కింద మార్చండి. దీన్ని జెరాండ్ కానీ నౌన్ కానీ మిస్బిహేవియర్ కామా ద టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. అంటే నేను అంటే అతను బిహేవ్ చేసినప్పటికీ మిస్బిహేవ్ చేసినప్పటికీ కూడా టీచరు పనిష్ చేయలేదు అని చెప్పడం. ఈ విధంగా ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత నౌన్ ఆర్ జెరాండ్ ఉపయోగించి రాయాలి. సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రము ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత డిస్పైట్ తర్వాత వేరుగా బేస్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ యొక్క పొస్సివ్ రాసి దాని పక్కన నౌన్ కానీ ఇంగ్ ఫామ్ కానీ రాయాలి. మనకు ఆటోమేటిక్గా ఆప్షన్స్లో మనకు అర్థమైపోతుంది సెంటెన్స్ ఆన్సర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఓకేనా. నెక్స్ట్ అండి, బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు కూడా. ఇవన్నీ కూడా దేని తెలియజేస్తాయంటే రీజన్ తెలియజేస్తాయి, ఓకేనా. అంటే వీటి తర్వాత రీజన్ రాయాలి, రీజన్ ఉన్న సెంటెన్స్ని రాయాలి. బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, అలాగే ఓయింగ్ టు, అలాగే వీటి తర్వాత నౌన్ కానీ జెరాండ్ కానీ రాయాలి తప్పనిసరిగా. వీటిని ఉపయోగించి ఎలా రాస్తాం చూద్దాం. హీ వాజ్ ఇల్, హీ కుడ్ నాట్ అటెండ్ ది క్లాస్. అతను నీరసంగా ఉన్నాడు, క్లాస్కి అటెండ్ అవ్వలేదు. సో నీరసంగా ఉన్నాడు, క్లాస్కి అటెండ్ అవ్వకపోవడం గల కారణం ఏంటి, హీ వాజ్ ఇల్. సో రీజన్ ఏది ఉందో దానికి మాత్రము బికాజ్ ఆఫ్ వీటిని పెట్టి రాయాలి. ఈ రెండిట్లో రీజన్ ఎక్కడ ఉంది, ఇది రీజన్ ఏ సెంటెన్స్లో ఉందో ఆ సెంటెన్స్కి మనం బికాజ్ ఆఫ్ను కానీ, ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ, డ్యూ టు కానీ, ఓయింగ్ టు కానీ, ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం ఫర్ కూడా పెట్టచ్చు దీనికి, రీజన్ ఉన్న దానికి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా దీనికి ఎలా ఉపయోగిస్తాం అంటే రెండిట్లో సబ్జెక్టులు ఒకటే, హీ. మరి బికాజ్ ఆఫ్ రాయాలి, బికాజ్ ఆఫ్ తర్వాతైనా, ఆన్ అకౌంట్ ఆఫ్ తర్వాతైనా, డ్యూ టు తర్వాతైనా, ఓయింగ్ టు తర్వాతైనా, ఇన్స్పైట్ ఆఫ్ తర్వాతైనా, అలాగే మనము డిస్పైట్ తర్వాత అయినా సరే ఏంటంటే నౌన్ కానీ జెరాండ్ కానీ రాయాలి. ఈ రెండు కలిపి ఒకే సెంటెన్స్కి రాస్తాను కదా, రాసేటప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్లో మార్చాలి. మెయిన్ వర్బ్ ఏంటండి, వాజ్, దానికి
ఇన్ఫర్మేటివ్ బీయింగ్, బికాజ్ ఆఫ్ బీయింగ్ ఇల్ కమా హీ కుడ్ నాట్, మొదటి దాంట్లో హీ రిమూవ్ చేస్తాం, అటెండ్ ద క్లాస్. అంటే అతను నీరసంగా ఉండడం వల్ల అతను క్లాస్కి అటెండ్ అవ్వలేదు అని అర్థం. రెండు వేరు విరుద్ధంగా, అంటే నీరసంగా ఉండి క్లాస్కి అటెండ్ అయితే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో మనం జాయిన్ చేయాలి, ఎందుకంటే అవి రెండు అపోజింగ్ స్టేట్మెంట్స్. నీరసంగా ఉండడం వల్ల క్లాస్కి వెళ్ళలేదు, రెండు పాజిటివే, అంటే ప్లస్సే, అంటే అపోజింగ్గా లేవు. ఓకేనా, అపోజింగ్గా లేవు అంటే నీరసం ఉన్నప్పటికీ క్లాస్కి వెళ్తే అపోజింగ్. అలాంటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ని ఉపయోగించి మనం సింపుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. కానీ ఇక్కడ రీజన్ తెలియజేస్తుంది, వెళ్ళకపోవడం కారణం చెప్తుంది క్లియర్గా. ఓకేనా, కాబట్టి బికాజ్ ఆఫ్ను కానీ ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ ఏదో ఉపయోగించినా రైట్, ఈ నాలుగిట్లు ఏదో ఉపయోగించినా రైటే. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పాం బీయింగ్ ఇల్, లేదా దీన్ని జెరాండ్లో రాసిన రైటే, నౌన్కి మార్చేయండి ఇల్నెస్. బికాజ్ ఆఫ్ ఇల్నెస్ he could not attend the class. On account of being ill, he could not attend the class. Due to being ill, he could not attend the class. Owing to being ill, he could not attend the class. లేదా owing to illness, he could not attend the class. On account of illness, he could not attend the class. ఏ పెట్టినా ఇవన్నీ పెట్టినా ఒకటే ఆన్సర్లు, ఇవన్నిటి కలిపి రీజన్ తెలియజేసే పార్ట్లు వాటితో పాటు ఉంటాయండి. ఓకేనా, చూడండి, మోహన్ వాజ్ పనిష్డ్, హీ టోల్డ్ ఏ లై. అందా మీకు ఫర్దర్ చెప్పనిది. ఓకేనా, ఎందుకు పనిష్ చేయబడ్డాడు? అబద్ధం ఆడడం వల్ల. సో రీజన్ ఏంటి ఇక్కడ? రీజన్ ఏంటి? అబద్ధం ఆడడం వల్ల. ఈ రీజన్కి మాత్రమే మనం బికాజ్ ఆఫ్ కానీ ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ రాయని చెప్పాం. సో ఇది బేస్ స్టేట్మెంట్. సో ఇందులో రిమూవ్ చేసి బికాజ్ ఆఫ్ టెల్లింగ్ ఏ లై, ఎందుకంటే దీని తర్వాత జెరాండ్ రాయండి. అన్నింటికి నౌన్ ఫ్రేమ్ చేయలేము, కానీ సింపుల్గా దానికి ఇన్ఫార్మ్ మార్చేయండి ఈ మెయిన్ వర్బ్కి. బికాజ్ ఆఫ్ టెల్లింగ్ ఏ లై కామా మోహన్ వాజ్ పనిష్డ్. మోహన్ వాజ్ పనిష్డ్. బికాజ్ ఆఫ్ టెల్లింగ్ ఏ లై మోహన్ వాజ్ పనిష్డ్. అలాగే ఆన్ అకౌంట్ ఆఫ్ టెల్లింగ్ ఏ లై మోహన్ వాజ్ పనిష్డ్. ఓయింగ్ టు, డ్యూ టు, ఇవన్నీ ఒకటే మీనింగ్. ఫర్తో కూడా మీకు చెప్పిన ఇందాక మోహన్ వాజ్ పనిష్డ్ ఫర్ టెల్లింగ్ ఏ లై అని. ఓకేనా, కాకపోతే ఫర్తో రాసినప్పుడు ఈ సెంటెన్స్ ముందు రాయాలి, రీజన్ తర్వాత రాయాలి. ఫర్ టెల్లింగ్ ఏ లై. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోహన్ వాజ్ పనిష్డ్, ఈ సెంటెన్స్ ఇటువైపు రాయొచ్చు, దీని అటువైపు రాయొచ్చు. మోహన్ వాజ్ పనిష్డ్ బికాజ్ ఆఫ్ టెల్లింగ్ ఏ లై, ఏదైనా ఒకటే. మొత్తం ఏంటంటే ఇదంతా కలిపి ఒక సింపుల్ సెంటెన్స్, ఇది కూడా ఒక సింపుల్ సెంటెన్స్. ఈ విధంగా రీజన్ తెలియజేసే పార్ట్ని మనము ఫర్తో రాయొచ్చు, బికాజ్ ఆఫ్తో రాయొచ్చు, ఆన్ అకౌంట్ ఆఫ్తో రాయొచ్చు, డ్యూ టుతో రాయొచ్చు, ఓయింగ్ టుతో రాయొచ్చు. ఓకేనా, అలా కాకుండా అపోజిట్ స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో కలిపి జాయిన్ చేయొచ్చు. ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అండి, ఆన్ ప్లస్ నౌన్ ఆర్ జెరాండ్. అంటే ఆన్ తర్వాత నౌను లేదా జెరాండ్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము చూద్దాం. ఐ రోట్ ఏ బుక్, ద బుక్ వాజ్ ఆన్ గ్రామర్. నేను ఒక బుక్ రాశాను, ద బుక్ వాజ్ ఆన్ గ్రామర్. అంటే దీన్ని సింపుల్గా రాయొచ్చు, ఐ రోట్ ఏ బుక్, ద బుక్ వాజ్ ఆన్ గ్రామర్. సింపుల్గా ఐ రోట్ ఏ బుక్, ఆన్ ప్లస్ నౌన్ కదా, ఆన్, ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ ఇలా రాయడమే, ఇది రిమూవ్ చేసేయండి, ఆన్ గ్రామర్. ఇందా మనం అమౌంట్ సంబంధించి ఫర్ 10 రూపీస్ ఫర్ 50 lakhs అని చెప్పాం కదా, అలాగే ఆన్తో పార్ట్ రాసేయడమే, మిగతా పార్ట్ రిమూవ్ చేసేయడమే. ఐ రోట్ ఏ బుక్ ఆన్ గ్రామర్, నేను గ్రామర్పై ఒక బుక్ రాశాను, కలిపి ఈ రెండు సెంటెన్స్ కలిపి ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. ఎలాగండి, ఆన్ ప్లస్ నౌన్ ఉపయోగించాం, ఆన్ ప్లస్ నౌన్. ఓకేనా, హిజ్ బ్రదర్ ఫెయిల్డ్, ఈ హెర్డ్ ద న్యూస్, ఈ ఫెయింటెడ్. ఈ ఆన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక పని జరిగిన వెంటనే దానికి రిజల్ట్ వెంటనే, ఒక సపోజ్ ఒక న్యూస్ బ్యాడ్ న్యూస్ అంటాం, బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక్కసారి మనము ఆశ్చర్యపోయి పడిపోతాం కిందన. ఓకేనా, అలాంటి సిచ్యువేషన్లో మనము ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే ఈ ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని జెరాండ్ ఉపయోగించి రాస్తాం, ఆన్ ప్లస్ జెరాండ్. చూద్దాం, హిజ్ బ్రదర్ ఫెయిల్డ్, హీ హెర్డ్ ద న్యూస్, హీ ఫెయింటెడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అసలు ఈ సెంటెన్స్లో చివరికి జరిగిన రిజల్ట్ ఏంటి, ఈ ఫెయింటెడ్. ఈ సెంటెన్స్ని మనం చివరికి ఉంచాలి. ఏదో న్యూస్ విన్నాడు, ఆ బ్రదర్ ఫెయిల్ అయిపోయాడు, ఆ న్యూస్ విన్నాడు, ఆ ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఫెయింటెడ్, ఒకసారి ఫెయింట్ అయిపోయాడు. దీన్ని మనం చివరికి ఉంచాలి. అయితే ఎంత జరగడానికి కారణం ఏంటి, న్యూస్ వినడం, ఆ న్యూస్ వినడం.
కాబట్టి ఈ వినే న్యూస్ గురించి మనము ఆన్ రాయాలి. ఆన్ ఇక్కడ వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టి హీరింగ్, ఆన్ ప్లస్ జెరాండ్, ఆన్ హీరింగ్ ద న్యూస్, ఆన్ హీరింగ్ ద ఏ న్యూస్ విన్నాడండి? హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్. ఆన్ హీరింగ్ ద హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్ న్యూస్ అన్న రైటే. ఆన్ హీరింగ్ ద హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్ అంటే అతను బ్రదర్ యొక్క ఫెయిల్యూర్ని వినగానే హీ ఫెయింటెడ్, ఒకసారి ఫెయింట్ అయిపోయాడని అర్థం. ఈ విధంగా ఆన్ ప్లస్ జెరాండ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా న్యూస్ విని వెంటనే దాని రియాక్షన్ వెంటనే ఒక పని జరగనంటే ఇంకో పని జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉపయోగిస్తాం. అయితే అందులో ఫైనల్గా జరిగిన రిజల్ట్ ఏంటో దాని చివరికి ఉంచాలి సెంటెన్స్ని. మిగతా వాటిని ఉపయోగించి మనము ఏ జరగడం వల్ల జరిగిందో చూసుకుని, అంటే ఆ వార్త వినడం వల్ల జరిగింది కాబట్టి దానికి మాత్రం ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఆన్ హీరింగ్ ద హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్, ఇది అంతటిని కలిపి అలా మార్చాం ఒక నౌన్ కింద. హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్ ఈ ఫెయింటెడ్. చూసారు, ఇందులోనే ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది. ఇదంతా కూడా ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్తో వచ్చిందంతా ఇదంతా కూడా ఒక ఫ్రేజ్. ఇది ఒక ఫ్రేజు, ఇది ఒక క్లాజ్. సో మొత్తం సెంటెన్స్ మొత్తం మీద ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఆన్ హీరింగ్ ద హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్ అంటే అతని బ్రదర్ యొక్క ఫెయిల్యూర్ని వినగానే అతను ఫెయింట్ అయిపోయాడని. నెక్స్ట్ అండి, హెర్ అంకుల్ డైడ్, షీ హెడ్ ద న్యూస్, షీ వెప్ట్. హెర్ అంకుల్ డైడ్, సరే చనిపోయాడు. షీ హెడ్ ద న్యూస్, ఆ న్యూస్ విన్నది. వినేసరికి చివరికి ఏమైంది? ఒకసారి షీ వెప్ట్ అంటే ఇక్కడ అంటే వాళ్ళ అంకుల్ చనిపోయిన వార్త విని ఒక్కసారి ఏడ్చింది అనమాట. షీ వెప్ట్, ఏడవడం. అంటే ఇక్కడ చివరికి జరిగింది ఏంటంటే వార్త వినగానే షీ వెప్ట్, ఒకసారి కన్నీరు కాచింది. దీన్ని చివరగా జరిగిన రిజల్ట్ని మనము చివరికి ఉంచాను సెంటెన్స్ని. ఇప్పుడు ఇందులో వినడం వల్ల జరిగింది, దానికి మాత్రం ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఆన్ హీరింగ్, ఎందుకంటే షీ వెప్ట్ని చివరికి ఉంచుతున్నాను కాబట్టి సి అనేది మరి ఉండదు. ఇక్కడ కూడా ఈ ఫెయింటెడ్ని చివరికి ఉంచుతున్నాను కాబట్టి ఇక్కడ హీ ఉండదు. ఓకేనా? ఆన్ హీరింగ్, ఇక్కడ ఏ న్యూస్ ఉన్నారంటే ఇక్కడ ఇది ఒక సెంటెన్స్ కదా. హెర్ అంకుల్ డైడ్ అనేది ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒకటి, 3 ఉన్నాయి. మరి ఆల్రెడీ దీన్ని ఒకటి సింపుల్ చివరికి ఉంచాం. ఇది అంతటిని కలిపి ఒకే ఫ్రేజ్లోకి మార్చాలంటే మనం ఆల్రెడీ దీన్ని ఆన్ హీరింగ్ అని రాసాం. ఇది ఏ న్యూస్? ఇది హెర్ అంకుల్స్ డెత్ న్యూస్ రాయాలి. ఆన్ హీరింగ్ హెర్ అంకుల్స్ డెత్ న్యూస్. చూసారా, ఈ రెండింటిని కలిపి ఒకే ఫ్రేజ్ కింద మార్చేస్తాం. మార్చి చివరన ఈ రిజల్ట్ని రాయాలి. ఆన్ హీరింగ్ హెర్ అంకుల్స్ డెత్ న్యూస్ షీ వెప్ట్ అంటే అతను అంకుల్ యొక్క చనిపోయిన వార్త వినగానే ఒక్కసారి కన్నీరు కాచింది అని. ఎక్కడంతేనండి చూడండి, ఇక్కడ మనము చివరికి ఉంచాం ఫెయింటెడ్ అనేది. మరి ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్ రెండింటిని ఒకే ఫ్రేజ్ కింద మార్చాలంటే ఈ హీర్ని ఆన్ హీరింగ్ రాసి ఈ న్యూస్ ఏ న్యూస్? ఇది బ్రదర్స్ ఫెయిల్యూర్ న్యూస్. ఫెయిల్యూర్ అనొచ్చు, ఫెయిల్యూర్ న్యూస్ అనొచ్చు. ఆ విధంగా మనం సింపుల్గా మార్చేస్తాం. తర్వాత అంటే ఐ రీచ్ ద స్టేషన్, ఐ బాట్ టికెట్స్ అంటే ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని చేయడం. స్టేషన్కి వెళ్ళాలంటే టికెట్లు తీసుకోండి, ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరుగుతుంది, దాన్ని కూడా ఆన్ ప్లస్ ఇంగ్లో మార్చచ్చు. ఓకేనా? వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఆన్ ఇక్కడ ఐ రెండు ఒకటే కదండి సబ్జెక్టులు. ఇక్కడ రీచ్ అయిన వెంటనే ఆన్ రీచింగ్ ద స్టేషన్ ఐ బాట్ టికెట్స్ అంటే స్టేషన్ రీచ్ అయిన వెంటనే టికెట్స్ కొన్నాను అర్థం. కాబట్టి దీనికి ఇంగ్ ఫామ్ పెట్టాలి, ఆన్ ప్లస్ ఇంగ్. ఓకేనా? స్టేషన్కి రీచ్ అయిన వెంటనే టికెట్స్ తీసుకున్నాను. ఈ విధంగా మనము ఆన్ ప్లస్ నౌన్ జెరాండ్ ఉపయోగించాం. ఆన్ ఫస్ట్ ఎక్కడ ఉపయోగించామంటే ఈ విధంగా సింపుల్గా ఉపయోగిస్తాం. ఐ రోట్ ఏ బుక్ ఆన్ గ్రామర్, ఆన్ ప్లస్ నౌన్. ఇది ఆన్ ప్లస్ జెరాండ్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఇటువంటి సందర్భాలు ఎక్కువ వస్తాయండి. ఈ చివరి ఎగ్జాంపుల్ రాదు కానీ ఈ సందర్భాలు ఎక్కువ వస్తాయి. న్యూస్ విన్నా దానికి ఎఫెక్ట్గా మనం వెంటనే రియాక్ట్ అయ్యి మనం ఫెయింట్ అయిపోవడమో లేదా వేడవడమో ఒకసారి పడిపోవడం జరుగుతుంది కదా. అలాంటి వాటిని అలాంటి సందర్భాల్లో మనము ఒక సింపుల్ సెంటెన్స్గా మార్చాలంటే ఆన్ ప్లస్ జెరాండ్ ఉపయోగించాలి, ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఉపయోగించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పార్ట్ ఏలో ఈ 4 రకాల పార్ట్లు మనం నేర్చుకున్నాం.
మిగతా పార్ట్ బిలో మిగతా వాటి గురించి డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.